నెంబర్ వచ్చిందా? వచ్చింది సార్ ఫోన్ కలుపు. హమీముద్దీన్ కలుపు. గంత సాహసం ఎవరు చేస్తారన్నా? గ్రేట్ అసలు. మళ్ళీ కరెంట్ పని. కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో గట్టిగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు. కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బ. కోదండరాం అలీఖాన్ ఎమ్మెల్సీ నియామకాల రద్దు. నిబంధనల ప్రకారం తదుపరి ఉత్తర్వులు ఉండాలని ఆదేశం. కళలు, సాహిత్య, విజ్ఞాన శాస్త్రం, సామాజిక సేవకే గవర్నర్ కోటా అని వ్యాఖ్య. గవర్నర్ కోటాలో కోదండరాం అలీఖాన్ నియామకాలను సవాల్ చేసిన దాసోజు సత్యనారాయణ సుప్రీం తీర్పుపై కేటీఆర్ హర్షం. ఈ తీర్పు కాంగ్రెస్ బీజేపీలకు చెంపపెట్టు లాంటిదని అభివర్ణన. కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం చేత నామినేటెడ్ చేయబడ్డ ప్రొఫెసర్ కోదండరాం అలీఖాన్ల ఎమ్మెల్సీ నియామకం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం సర్వోన్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు వెలువరించింది. సో మరి ఇది నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి. ఇక రాహుల్ ప్రాణాలకు ప్రమాదం, నాకు ప్రాణహాని ఉందని పూణే కోర్టుకు రాహుల్ రక్షణ కల్పించమని అభ్యర్థన. సావర్కర్ పరువు నష్టం కేసులో పూణే కోర్టును కోరిన రాహుల్. ఈసీపై ఓట్ల చోరీ పోరు నేపథ్యంలో సంచలనం. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోందట. హలో సార్, అమీముద్దీన్ భాయ్ సార్, ఇగో తీన్మన్ మల్లన్న గారు మాట్లాడు. గుడ్ మార్నింగ్ అండి, అండ్ ఐ అప్రిషియేట్ యూ. నమస్కారం. మీరు అంత నీళ్ళల్లో పోయి ఆ పని చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? అంటే కొంచెం తగ్గినాక పోకపోయినారా? ఏదైనా జరిగితే ప్రాబ్లం ఉండేది కదా? ఉంటుంది సార్. వాస్తవానికి అక్కడ రైతులకు ఇప్పుడు నాట్ల సీజన్ కదా సార్. ఇప్పుడు మనకు మధ్యాహ్నం 12 గంటలకు లైన్ తెగింది సార్. చెరువు మొన్న నైటే నిండింది అది సార్. అది మినిట్ లైన్ తెగింది. ఇప్పుడు నాట్ల సీజన్ 3 ఫేస్ అప్ లో అంతరాయం అవుతుందని చెప్పి రైతుల కొరకు సహాయం చేసుడు జరిగింది సార్. అది ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా రైతులకు, అంతే మరి అంత మామూలుగా సార్. ఇప్పుడు నాట్ సీజన్ కదా సార్. ఇప్పుడు అది ట్రాక్టర్లు వస్తారు, లేబర్ వచ్చినప్పుడు కంపల్సరీ మోటార్ అన్న అవసరం ఉంది సార్ రైతులకు. అది ఆ ఉద్దేశం కొద్దిగా 2 hours అంతరాయం కలిగింది సార్ అప్పటికి కూడా వాళ్ళకు. దాన్ని కాదు, నువ్వు ఆ చెరువులోకి పనికి పోయేటప్పుడు ఇంట్లో చెప్పిపోయినావా? లేదు సార్, చెప్పలేదు సార్. దాదాపు మా ఉద్యోగ రీత్యాగా మేము మా ఇంట్లో వాళ్ళు చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. మా మంచి అదృష్టం మంచి ఇంటికి వస్తాం, లేకుంటే చెప్పలేము సార్. మాది ఫీల్డ్ అనేది అంతే ఉంటుంది. ఇది అంటే ఇప్పుడు అంత ఎవరెవరు నీతో పాటు ఎవరెవరు వచ్చారు అక్కడికి పోల్ దగ్గరికి? సార్ నాతో పాటు మాస్టర్ లైన్మెన్ రాజేందర్ అని వచ్చాడు సార్. కొన్ని కట్టర్ అని హరీష్ సార్. లోకల్లో ఒక అప్పుడప్పుడు సహకరిస్తాడు రాజు అని నాగ సంవత్సరాలు సార్. మేము ముగ్గురం. నేను వీళ్ళు ఫస్ట్ కొంచెం భయపడరు వీళ్ళు. మా ఏ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సార్, ఇట్లా ప్రాబ్లం ఉన్నా సార్, ఇట్లా కొంచెం మీరు కూడా భయపడతారంటే లైన్మెన్ గారికి మీరు సార్ దగ్గర చేసేవారు చూడండి, లేకుంటే రిస్క్ టీం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి సార్ కూడా మాకు మంచి సపోర్ట్ ఇచ్చాడు సార్. ఇప్పుడు మీరు మొత్తం మునిగిపోయేంత లోతులో ఉంది కదా అది? ఉంది సార్. నేను తాడు కట్టుకొని ఫస్ట్ నేను ఈదుకుంటా మ్యాక్సిమం అక్కడ దాకా పోయాను సార్. నాకు శాతాంత వరకు కొంచెం దమ్మరా పట్టింది. అక్కడ పోతే మళ్ళీ నేను మధ్యలో ఆగి నా తాడు కొంచెం వాళ్ళు ఆగమని చెప్పి మళ్ళీ ఇంకో అబ్బాయి తాడిచ్చి ముగ్గురం నుంచి సపోర్ట్ చేసి లైన్ గురించి సప్లై ఇచ్చడం జరిగింది సార్. అది ఇప్పుడు మరి అట్లా అంటే అప్పటికి లైన్ ఆఫ్ చేసిరా? ఆఫ్ చేసుకున్నాం సార్. ఎల్సీ తీసుకున్నాం. ఫస్ట్ ఏ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సార్. ఇట్లా 1.5 hours దాకా టైం పడుతుంది, ఇట్లా దిగుతున్నాం సార్. మా ఫోన్ గడ్డకే ఉంటాయి అంటే బాబు జాగ్రత్త చేసుకోండి, తర్వాత మీరు ఎల్సీ ఇట్లా చేసుకోవాలి పర్ఫెక్ట్ అంటే ముందు ఒక 2 పోల తర్వాత జంపర్ కూడా ఓపెన్ చేసుకున్నాం సార్. మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం రాకుండా కూడా. మీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. చాలా మంది మిమ్మల్ని అభినందిస్తా ఉన్నారు. ఇక్కడ క్యూని చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా మీ సాహసాన్ని అభినందిస్తా ఉన్నారు. ఎవరెవరు మీ అధికారులు ఎవరైనా ఫోన్ చేసిరా? చేసింది సార్. మా సిఎండి గారు చేసింది సార్. తర్వాత మా డి గారు, ఎస్సీ గారు, ఏఈ గారు వీళ్ళు చేసింది సార్. నిన్న ఇక్కడ లోకల్ ఉన్న పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు కూడా కాల్ చేసింది సార్ నిన్న. వెరీ గుడ్. కానీ ఇటువంటి అంశాల కాడ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కరెంటు ఒక నిమిషం ఇటాటైనా వస్తుంది కానీ ప్రాణం మాత్రం రాస్తుమా. చాలా జాగ్రత్త. ఏదేమైనప్పటికీ మీరు ప్రజల కోసం ఆలోచించి చేసిన పనికి మీకు కృతజ్ఞతలు. అండ్ మీ పట్ల మాకు చాలా అభిమానం ఏర్పడింది. రైట్. థ్యాంక్ యూ. సో అది చెరువులోకి పోయి ఆ నీళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమం చేసిన లైన్మెన్ ఆయన. సో అటువంటి వాళ్ళను, మంచి పని చేసినటువంటి వాళ్ళను మనం ప్రోత్సహించడం, వాళ్ళని అభినందించడం, ఇది కూడా ఒక రకమైనటువంటి ఒక ఎంకరేజ్మెంట్ లాగానే ఉంటుంది మిగతా వాళ్ళు చేయడం. గతంలో ఒక పోలీస్ అధికారి చెరువులో శవం పడిపోతే ఎవరైనా ఊరున్న అన్నో దించి గుంజిపిస్తారు కదా, కానీ ఎస్ఐ బట్టలు ఇప్పిపోయి తెచ్చాడు. సో అది అటువంటి అప్రిషియేట్ చేయాలి. సూపర్ పోలీస్ అని అభినందించాలి.